హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్స్ అండ్ హోమ్ ఫుడ్స్. తిరుపతి వెళ్ళాం కదండి. కింది నుంచి పైకి వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం కింది నుంచి పైనకి ఎంత బాగా అలంకరణ చేశారు ప్రతి దగ్గర. అదే అండి మీ అందరికీ కూడా చూపించాలని చెప్పి మేము వెళ్ళింది అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి అండి. అసలు వెళ్తురు వచ్చే వరకైతే లైట్స్ అలాగే ఉన్నాయి. చాలా బాగుందండి. ఇది ఘాట్ రోడ్స్లలో చాలా చాలా బాగా చేస్తారు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అయితే. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ నుంచి చూసారా ఒక్కసారి అయితే చెప్పండి. ఎంత బాగుందనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ఇది పైకి ఎంటర్ అవ్వగానే అండి వెంకటేశ్వర స్వామిది. చాలా బాగుంది కదా. వెళ్తురు అప్పుడు ఇంకా అప్పటికైతే రాలేదండి. ఎర్లీ మార్నింగ్ మేమైతే వెంగమాంబకి వెళ్ళామని నిన్నటి వీడియోలో చెప్పాను కదా. పైన కూడా చాలా చేంజ్ చేశారండి. ఇది వెంగమాంబ పైన లోపలికి వెళ్ళే దగ్గర అండి. చాలా బాగుంది కదా. లాస్ట్ టైంకి ఈ టైంకి చేంజ్ చేసినట్టు అనిపించింది. అందుకే చిన్న వీడియో అయితే తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఒక్కసారైనా వెంగమాంబలో ప్రసాదం తినడానికి అయితే ట్రై చేస్తామండి. ఎలా ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో లాగా ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఒక్కసారి అయితే ప్రసాదం లాగా స్వీకరించాలి. అక్కడ సేవ చేసే దారులు కూడా చాలామంది ఉంటారు కదా. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్లో చూసేవాళ్ళు సేవకి వెళ్ళారా, ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మొత్తం అయితే వెంగమాంబలో ఒక్కరోజు 2 రోజులు కుదిరినప్పుడైతే ప్రసాదానికైతే వెళ్ళామండి. కానీ వాళ్ళైతే వడన చాలా స్పీడ్గా చేసేస్తారు. నార్మల్గా అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు అంత స్పీడ్గా తినాం కదా. వాళ్ళైతే అక్కడ చాలా స్పీడ్గా చేసేస్తారు. మనం కొంచెం తినేలోపు చాలామంది తిని లేచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయినాయి అనేది కూడా కామెంట్ చేసేయండి. మా ట్రిప్ ఎలా ఉంది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. అది కంప్లీట్ చేసుకొని జపాలికి అయితే వచ్చేసామండి. ఈవినింగ్ 4:30 ఆ టైంలో వెహికల్ మాట్లాడుకొని అయితే వచ్చేసాము. జపాలిలో అయితే 250 స్టెప్స్ అయితే ఉంటాయి. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా, కొంచెం ఓపెన్ స్పేస్ లాగా ఉండి కానీ చాలా వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ మంది అయినా ఎక్కేలాగా ఉంటుంది. ఒకేసారి ఎక్కుతున్నప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ చూసారా చాలా దూరం వరకు మనం ఎంత దూరం చూస్తున్నామో అంత దూరంలో వరకు అందరు ఇల్లు కట్టారు. ఇల్లు కట్టడం అంటే ఒక బండ మీద ఒక బండ, ఒక బండ మీద ఒక బండ, ఒక 4-5 బండల వరకు పేర్చుకుంటూ వెళ్ళారు. అది చాలా నమ్మకం అండి. కొన్ని ప్లేసెస్లో అయితే చాలామంది అలా పెట్టి నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ట్రై చేశాను. భగవంతుడు ఏమిస్తాడో చూద్దాము. చాలామంది అయితే ఇల్లు కట్టారండి. కానీ ఆ అడవి అయితే చాలా 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 బాగుంది. నేను చాలా తక్కువగా చూపించాను మీకు. చాలా బాగుంది. అక్కడ ఒక కోతి ఉంటే ఒకరైతే కొబ్బరి ముక్కిస్తే అది తీసుకోలేదు అసలు. మేము విన్నదైతే పుష్ప షూటింగ్ ఈ అడవిలో జరిగింది అన్నట్టయితే విన్నాను. అటు సైడ్ అది క్లైమాక్స్ చాలా చల్లగా ఉండడం వల్ల అదైతే క్యాప్చర్ చేయలేదండి అసలు కెమెరా. ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంది. అది కూడా క్యాప్చర్ చేద్దామంటే అసలు తీసుకోలేదు. అది చాలా చల్లగా ఉండడం వల్ల మేమందరం కూడా కోట్స్ స్వెటర్స్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు కొబ్బరి ముక్క ఇచ్చి కోతికి అడుగుతున్నారనమాట, ఏంటి తీసుకోవాలిగావా మా మీద అనేసి. కొంచెం సేపు అయితే హైలో ఉంటాయి స్టెప్స్, తర్వాత కొంచెం లోలో ఉంటాయి. తక్కువ హైట్ అంతా సేమ్. అప్పు మీద ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డౌన్లోకి వచ్చినప్పుడు అయితే చాలా స్పీడ్గా దిగేస్తాము. అప్పులో ఉన్నప్పుడే కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగుతుంది అని అనుకుంటూ ఉంటాం అందరూ. కానీ చాలా దట్టమైన అడవి అండి. చాలా బాగుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. దగ్గరగానే ఉంటుంది తిరుపతి నుంచి జపాలి. జస్ట్ ఒక 15-20 మినిట్స్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోతారు. మనం స్టెప్స్ ఎక్కడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుందేమో అంతే. చాలా బాగుంది. మేము కూడా చాలాసార్లు వెళ్ళాము. ఈ మధ్యలోనే తెలిసింది. ఫస్ట్ టైం అండి జపాలి వెళ్ళడం. మీకు కనిపించేదంతా వాటర్ ఉన్న ప్లేసే అండి.
టెంపుల్‌కి అయితే వచ్చేసాము. దర్శనాలు చేసేసుకొని ఫ్యామిలీ ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. అక్కడ ఒక చెట్టుకి ఆంజనేయ స్వామి ఉన్నారు. చందనం ఉంటుంది కదా, అందరూ అక్కడ కాయిన్స్ పెట్టి మన కోరికలు అయితే కోరుకుంటున్నారు. నెక్స్ట్ అది అయిపోగానే ఆకాశగంగకి అయితే వచ్చేసామండి. అప్పటికే చీకటి స్టార్ట్ అయిపోతుంది. మేము ఆకాశగంగ నుంచి రిటర్న్ అయ్యే టైంలోనే చీకటి అనేది వచ్చేసింది. ఎక్కడ చూసినా షాపింగేనండి. చాలా బాగుంది. ఇక్కడ కూడా స్టెప్సే ఉన్నాయి, కానీ ఎక్కువగా లేవు. ఒక 70-80 స్టెప్స్ వరకైతే ఈజీగా ఉంటాయి. రామలక్ష్మణ సీతలు. ఈరోజు అయోధ్య ఓపెనింగ్ అయిన రోజండి. ఎంతమందికి గుర్తుంది ఒకసారి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయి ఉందండి. వాటర్ ఫాల్స్ కూడా స్టార్ట్ అయిపోయి. నేను ఫస్ట్ టైం అండి ఆకాశగంగా, జపాలి ఇవన్నీ చూడడం. ఫస్ట్ టైం చూసింది ఏదైనా మనకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. నేను రోజు కామెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాను, కానీ మనకైతే ఎందుకో మరి కామెంట్స్ అయితే రావు, చాలా తక్కువగా వస్తాయి. బిజినెస్ అయినా, హోమ్ ఫుడ్స్ గురించి అయినా, స్నాక్స్ అండ్ శారీస్ గురించి అయినా చాలా తక్కువగా వస్తాయి కామెంట్స్. ఇంకోటి చాలామందికి మన నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు అంటున్నారు. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొత్త చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళకి. మేమైతే అక్కడ వాటర్ అయితే తాగాము, చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కాళ్ళు కూడా కడిగేసుకొని నెత్తి మీద వాటర్ అయితే చల్లుకొని వచ్చేసాము. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ అండి. ఇప్పుడు ఇది రామ మందిరం, చాలా బాగుంది. కింద నుంచే షాపింగ్స్ అన్నీ. మనం ఇంట్లో అమ్మినా బయట అమ్మినా ఆడవాళ్ళకి అనేది ఒక పిచ్చి ఉంటుంది కదా. ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ షాపింగ్ని చూస్తూ ఉంటాము. అది కొనకపోయినా చూసేది ఆనందపడతాము. ఏమంటారు అనేది ఒక కామెంట్ చేయండి. మీరందరూ ఎలా ఆలోచిస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి, కానీ కొంచెం టైం ఉండుంటే బాగుండు అనిపించింది మాకు. ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి. వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, డోర్స్కి వేసే దండలు, బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అండి, లోపలికి వెళ్ళడానికి కోసం 5 రూపీస్ అంట ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్. ఇక్కడైతే చిన్నపిల్లలవి, అమ్మాయిలవి, అబ్బాయిలవి డ్రెస్సెస్, పట్టు లంగాలు చాలా బాగున్నాయి. కృష్ణ మందిరం అండి. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయలేదు, అందుకే తీసుకోలేదు. హదిరామ్ బాబా ఒక సమాధి అది. అక్కడ నుంచి అన్ని దర్శనాలు చేసుకొని బయటికి వచ్చేటప్పుడైతే అక్కడ ఒక పంతులు కూర్చొని ఉన్నారు, చేతికి కడుతున్నారనమాట. అక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇది ఏంటంటే సంకట విమోచన హనుమాన్ టెంపుల్ అండి. ఇప్పుడు కనిపించేది ఇది సంకట విమోచన హనుమాన్ టెంపుల్. చాలా బాగా జరిగింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.